సార్ ఇప్పుడు ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహం మీద కేసీఆర్ చేసిన కామెంట్లు మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు ఏంటంటే మా దివంగత స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా నేడు మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు హనుమంతరావు గారు సోమాజిగూడలో రాజీవ్ విగ్రహానికి పూలదండ వేసి వారికి అక్కడ నగర మేయర్ విజయలక్ష్మితో పాటు మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్లో కూడా దీపాదాస్ మున్షి మేడం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ తదితరులందరూ కూడా గాంధీ భవన్లో కూడా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గాంధీ కుటుంబం దేశానికి తన ప్రాణాలు త్యాగం చేసింది. ఒకటి శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి దేశం కోసం ప్రాణాలు అర్పించింది. టెర్రరిస్టులు, పంజాబ్కు చెందిన టెర్రరిస్టులు ఆమెను హత్య చేయడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీని ఎల్టీటీ ఉగ్రవాదులు చెన్నైలో, అప్పుడు మద్రాసులో వారు మానవ బాంబు పేల్చి రాజీవ్ గాంధీని హత్య చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం. అదేవిధంగా మనకు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిండ్రు. కాబట్టి ఈనాడు మనకు ప్రభుత్వం ఏర్పాటైంది. గతంలో బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలన చేసింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే ప్రధానంగా విగ్రహం అక్కడ పెడితే మళ్ళీ తీసేస్తాం మేము అధికారంలోకి వచ్చినాక అని కేటీఆర్ అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది. తెలంగాణ తల్లి విగ్రహం మా ప్రియతమ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు సోమాజిగూడలో ప్రకటన చేశారు. తన స్పీచ్లో చెప్పారు క్లియర్గా, సెక్రటరియట్ లోపల మేము తెలుగు తల్లి విగ్రహాన్ని పెడతాం, సెక్రటరియట్ లోపల తెలుగు తల్లి విగ్రహం పెడతామని బహిరంగ ప్రకటన చేసిండు. డిసెంబర్ 9న అప్పటి వరకు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ ఆవరణలో ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే మా జగ్గన్నకు ఆల్రెడీ చెప్పేసిండు. జగ్గన్న ఆ విషయం నువ్వు చూసుకో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి. ఆ విగ్రహం వాడు టచ్ చేయలేడు. కేటీఆర్కి అంత దమ్ము లేదు, కేటీఆర్ కుటుంబం అంత దమ్ము లేదు. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ మెంటల్ అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే 10 ఏళ్ళు అనుభవించారు, 10 ఏళ్ళు పాలన ఎంజాయ్ చేశారు. వాళ్ళ సోదరి జైల్లో ఉన్న విషయం మనకు తెలిసే. నేడు కూడా బెయిల్ పిటిషన్ వేస్తే రాలేదు. కాబట్టి వాళ్ళు మతిస్థితం కోల్పోయి మాట్లాడుతుండు కేటీఆర్. గతంలో రాజీవ్ గాంధీ గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తీసుకుంటారు. కేసీఆర్ చాలా విషయాలు, వాస్తవాలు గతంలో చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే, రాజీవ్ గాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి ఉండే, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, మన రాష్ట్రానికి ఇలా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం ఇప్పుడు మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినాం. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాదిగా వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్.
ఇక ఆయన బాగా విన్నారా కేటీఆర్ గారు? మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ నాన్న ఫామ్ హౌస్లో ఉన్నట్టు వెళ్ళి విషయాలు తెలుసుకోండి. అదేవిధంగా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మన పోరాటం, మన ఆశ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం అమ్మ సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత మీరు కుటుంబ సభ్యులు వెళ్ళి అందరూ పాదాభివందనం చేసిర్రు. అన్నీ మర్చిపోయినాం కేటీఆర్ గారు. మీరు అప్పుడే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ తీసేస్తా, మేము ఏదో మళ్ళీ ప్రభుత్వానికి వస్తాము అన్నట్టు పగటి కలలు అంటున్నాం. మొన్ననే కదా మేము గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7న మేము గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇంకా మీకు తొందర ఎందుకు? ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఎలక్షన్ ఉన్నది. మాది విజన్ ఏంది? 15-20 సంవత్సరాల విజన్ మాది. అన్ని సంవత్సరాల దాకా మేము అధికారంలో ఉంటాం. ఆ దిశలో మేము అడుగులు వేస్తున్నాం. ఇటీవలనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రతినిధి బృందం అమెరికాకి వెళ్ళారు, ఇంకా వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ నుండి మనకు నిధులు ఎలా రావాలి, ఇన్వెస్టర్లతో మాట్లాడడం, పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి ఒప్పందాలు చేసుకోవడం అన్నీ జరిగాయిగా, చూశారు కదా. నిధులు వస్తాయి త్వరలోనే. ఇక్కడ ఢిల్లీలో కూడా మనం వెళ్ళి ఇన్వెస్టర్లతో మాట్లాడడం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ప్రతిరోజు మా ముఖ్యమంత్రి గారికి విజన్ అదే. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కుటుంబం భ్రష్టు పట్టించిండ్రు, అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినరు. అంటే ప్రధానంగా ఎయిర్పోర్ట్ పేరు మారుస్తా, ఏ స్టేట్కు ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉంటాయి. మన స్టేట్లో మాత్రం రాజీవ్ గాంధీ పేరు ఉంది, అది తీసేస్తాను కూడా అంటారు. దీని మీద ఎట్లా? ఎవరు అంటారు? కేటీఆర్ 4 సంవత్సరాల తర్వాత మేమే వస్తాం. కేటీఆర్ అనడం ఏందండి? ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, మళ్ళీ ఎందుకు తీయలే? తీసేది ఉండను. అన్ని చేతగాని మాటలు మాట్లాడుతుండు కేటీఆర్. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే, ఒక ముఖ్యమంత్రి కూతురు ఐటీ మినిస్టర్ ఈయన చేసిండు, వీళ్ళ సోదరి జైల్లో ఉండేసరికి ఇప్పుడు ఆమె మార్చి 10 జైలుకి వెళ్ళింది. 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మధ్యస్థితం కోల్పోయిన వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అవి జనాలు పట్టించుకోరు వాళ్ళ మాటలు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేవు, కుటుంబ పాలన చేసినావు, కోట్లు సంపాదించుకున్నారు. ఒక మహిళ అనేది నీకు లిక్కర్ వ్యాపారం చేసి ఇట్లా నువ్వు జైలుకు పోయినావు. ఇప్పుడు తిహార్ జైలు ఉన్నది వాళ్ళ సోదరి. కాబట్టి ప్రజలు వాళ్ళ మాటలు నమ్మరు. ఇన్ ఫ్యూచర్లో బీఆర్ఎస్ అనేది పార్టీ తెలంగాణ ఉండదిగా. మరొక వైపు బీఆర్ఎస్ బీజేపీ విలీనమని కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం బీజేపీ అంటారు. దీని ఎట్లా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ సోదరికి బెయిల్ రావాలంటే వాళ్ళ పార్టీని ఆల్రెడీ 10 మంది వెళ్ళిపోయారు ఎమ్మెల్యేస్. వాళ్ళు బీజేపీలో మర్జీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో మర్జీ చేసేసి వాళ్ళకు కేసీఆర్కు గవర్నర్ పోస్టు, కేటీఆర్కు సెంట్రల్ మినిస్టరు, అట్లా వాళ్ళు ఏదేదో రకరకాలుగా లోపాయకారికంగా ఒప్పందాలు చేసుకున్నట్టు మాకు విశ్వసనీయ సమాచారం వస్తుంది. అదే విషయం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. విన్నారా? అది విషయం. వాళ్ళు పోతారు కానీ ఇంకా మేమెందుకు పోతాం? మాకేమున్నది? మాకు ఏ పార్టీతో మేము వాళ్ళని తీసుకోము. ప్రజలు వాళ్ళు నినాకు మన చీగొట్టారు. వాళ్ళ కుటుంబాన్ని మేమెందుకు ఇది చేస్తాం? వేరే వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇష్టంతో వచ్చేటోళ్ళు వస్తున్నారు. దానికి మేము వెల్కమ్, గేట్లు తెరిచే ఉన్నాయి.